ఈరోజు మేము కోట్ వేసుకొని మేము ముందు కూర్చున్నామంటే కారణం ఆ రోజు గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్టల్స్ ఉండబట్టి. లేకపోతే మాలాగా ఈరోజు ఈ కోట్ వేసుకునే అర్హత 30 సంవత్సరాలకి జడ్జి అయ్యే అర్హత నాకు ఎప్పటికీ వచ్చేది కాదు ఈ జీవితంలో ప్రైవేట్ కాలేజీలో ఉన్నట్టయితే. ఎందుకంటే మా పిల్లలు మేము ఇప్పుడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోగలుగుతాం. మా తండ్రులు వాళ్ళ పరిస్థితి అది కాదు కదా. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 80% మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు సోదరులు ఉన్నారు, మైనారిటీ సోదరులు. నాకు తెలుసు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి మైనారిటీ ముస్లిం పిల్లోడు దొరికితే వరమే. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాన 4% రిజర్వేషన్స్ వచ్చినాయి వాళ్ళకి. లేకపోతే ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజీ ముస్లిం అబ్బాయి అంటే కోట్లు 2 కోట్లు ఎగేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు, ఎందుకంటే చదువుకునే వాళ్ళు లేరు. ఏ దర్జీ పని చూసిన వాళ్ళే, ఏ చికెన్ షాప్ చూసిన వాళ్ళే, ఏ మెకానిక్ పని చూసిన వాళ్ళే. మన గ్రామాల్లో రూరల్ మండలాల్లో చదువుకునే ముస్లిమ్స్ పిల్లలు ఎక్కడున్నారు ఈరోజు? మరి వాళ్ళ మెడికల్ విద్యలో ఎంతమంది ఉన్నారు? హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉన్నారండి? ఎంతమంది లాయర్లు ఉన్నారు? దేశం మొత్తం మీద ఎంతమంది జడ్జిలు ఉన్నారు ముస్లిమ్స్? ఎందుకు మరి వాళ్ళకి ఈరోజు అంత వెనకబడిపోయింది? రేపొద్దున మెడికల్ కాలేజీలు ఇప్పుడు చదువుకుంటానికి వాళ్ళకి అవకాశం లేకుండా పోతే, వాళ్ళకు వచ్చిన 4%లో రేపొద్దున మెడికల్ కాలేజీల్లో కనీసం ఒక డాక్టర్ లేకపోతే ఎక్కడికి వెళ్తారు? చూపించండి, ఒక ముస్లిం డాక్టర్ని చూపించండి, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు విజయవాడ లాంటి సిటీస్లో. బలహీన వర్గాల ప్రజలు చదువుకోవడానికి ఈరోజు ఆ రోజున మేము కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఈరోజు ఆయనైనా నేనైనా హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటా న్యాయవాదులుగా ఉండి ఈరోజు సమాజం కోసం మాట్లాడగలుగుతున్నాం. అలాంటి విద్యని మన పిల్లలకి దూరం చేస్తారంటే, ఎస్సీ ఎస్టీ పిల్లలకు దూరం చేస్తారంటే మనం మెదలకుండా కూర్చొని ఇక్కడ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన మాట్లాడుకుంటే ఎట్లా? చాలా సీరియస్ అంశం. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. మనలాంటి మేధావులు మన భవిష్యత్తు పిల్లల కోసం, భావితరాల కోసం మాట్లాడాల్సిన అంశం ఉంది. నేను గవర్నమెంట్ కూడా పవన్ కళ్యాణ్ మేబీ ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు. నువ్వు ఉప ముఖ్యమంత్రి అయిపోయినావు. నీ అదృష్టం కొద్దీ 10th క్లాసు మన ఆయన క్వాలిఫికేషన్ ఏందని అఫిడవిట్లో చూస్తే ఎలక్షన్ కమిషన్లో SSLC అని ఉంది. 10వ తరగతి చదివిన ఆయన ఈవెన్ ఇంటర్మీడియట్ అని కూడా రాసుకోవాలి. 10th క్లాస్ చదివిన ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యి IPS ఆఫీసర్లు, IAS ఆఫీసర్లు, పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీలు సెల్యూట్లు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏమైనా గ్రీవియన్స్ తీర్చాడా? లేకపోతే ఏమైనా ఒక లాయర్గా, సామాజికంగా, న్యాయమూర్తిగా ఏమైనా పనిచేశాడా? ఒక IAS ఆఫీసర్గా పనిచేశాడా? సమస్యల గురించి తెలుసా? కుటుంబ శంకర్ అని చెప్పేసి ఆ ప్యాంటు ఎందుకు వేసుకుంటారో తెలియదు. అలాంటి సినిమాలు తీసి అలాంటి కుటుంబ శంకర్ సినిమా ఒకసారి చూడండి. ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన సినిమాల్లో ఆయన ఇదేంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇలాంటి వ్యక్తులు సినిమాలు చూసి ఒక 100 కోట్లు సంపాదించి వచ్చి పెటాపురం లాంటి దాంట్లో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలపై 4% 5% తీసుకొచ్చి ఆ ఓటు బ్యాంక్ దగ్గర ఉప ముఖ్యమంత్రి అయిపోయినారు. వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం ఏంటో ఆలోచించండి. ఏముంది ఉపయోగం? ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాపులకు అన్యాయం జరగదా? రేపు EWS కేటగిరీలో 10% రిజర్వేషన్ ఓసీలకు ఉంది. కాపులకు అన్యాయం జరగదా? ముస్లిమ్స్కి అన్యాయం జరగదా? కమ్మ వాళ్ళకి అన్యాయం జరగదా? బ్రాహ్మిన్స్కి అన్యాయం జరగదా? ఏం మీరు మాట్లాడరా? EWS రిజర్వేషన్ 10% ఉందండి, 10% రిజర్వేషన్ ఉంది వాళ్ళకి. అలాంటి రిజర్వేషన్ రేపొద్దున అన్యాయం పోతే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు? ప్రశ్నిస్తారన్న పార్టీ కదా. భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు? మీరు తీసుకొచ్చినప్పటి EWS రిజర్వేషనే కదా. రేపు బ్రాహ్మిన్స్ అందరూ మీ పార్టీకే కదా ఓటేస్తుంది. రేపు సమాజంలో అందరూ బ్రాహ్మిన్ RSS భావజాలంతో ఉన్న బీజేపీ పార్టీకే కదా ఓటేస్తుంది. మరి మీ కులాలకు రేపు అన్యాయం జరుగుతుంది, ఇలాంటి డెసిషన్ మీరు ఎట్లా తీసుకున్నారని మనం ప్రశ్నించాలి కదండి. ఇది ఒక SC STలకు మాత్రమే కాదు కదా అన్యాయం. సో ఖచ్చితంగా డాక్టర్స్ మన ముందు చెప్పినట్టుగా ఇది చాలా సీరియస్ కన్సర్న్ ఉన్నటువంటి అంశం. దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తం ఉద్యమాన్ని తీసుకెళ్తాం. ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా. నేనైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాంట్లో పూర్తిగా ఏకీభవిస్తున్నా. 2029 ప్రభుత్వం మారిన తరువాత ఎవడైనా సరే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో టెండర్లు వేసి 100 కోట్లు దోచుకుందామని చూశారు అంటే, చూసిన వాళ్ళని 100 కోట్లకు 100 కోట్ల పనిష్మెంట్ తోటి మొత్తం ప్రైవేట్ కాలేజెస్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళు ఎవరెవరైతే టెండర్లు వేసారో వాళ్ళందరినీ జైలుకు పంపించే కార్యక్రమం కూడా చాలా సీరియస్గా జరుగుతుంది. ఎవరెవరి దగ్గర అయితే డొనేషన్లు కలెక్ట్ చేసుకొని 100 కోట్లు 200 కోట్లు పెట్టుబడి పెట్టి 300 కోట్లు దోచుకుందాం, చంద్రబాబు నాయుడుకి ఇంతిద్దాం, నారా లోకేష్కి ఇంతిద్దాం అన్న ప్రతి ఒక్కడి తోక కట్ చేసి వాడిని జైల్లో వేయించకపోతే జయభీమరావు భారత్ పార్టీ వదిలేదే ప్రసక్తే లేదు. ఇది చేయకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డిని కూడా ఖచ్చితంగా విమర్శించే పరిస్థితిలో ఉంటుంది. అఫ్ కోర్స్ రేపొద్దున ఇది జరిగి తీరుతుంది, మీరు రాసి పెట్టుకోండి.
ఇప్పుడు ఇంకొక ఇద్దరు ముగ్గురు స్పీకర్లతో ముగించేద్దాం. పొద్దున్నుంచి చాలా ఓపికగా ఉన్నారు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఏ ఉద్యమం అయినా ఏ అంశం అయినా మొదలయ్యేది చాలా చిన్నగానే.